గోరటి వెంకన్న గారు నమస్కారం అండి. నమస్తే. కళాకారులని మామూలుగా పలకరించడం బాగా ఇష్టం నాకు, కానీ విప్లవ కళాకారులు అంటే ప్రత్యేకించి గౌరవం. ఎందుకంటే అందరికీ పాట గొంతులోంచి వస్తుంది, మీకు పొట్టలోంచి పాట వస్తుంది. చాలా సంతోషం వస్తుంది చూడడం. థ్యాంక్ యూ అమ్మా. మీ బాల్యంలో చూసిన పాటకి ఇప్పటి మీ పాటకి మార్పు వచ్చిందని అనుకుంటున్నారా? ఎట్లా మారింది? మీ పరిస్థితులు కూడా మారాయి. ఒకప్పటి మీ వెంకన్న, ఇప్పటి వెంకన్న. ప్రపంచీకరణ నేపథ్యం అన్నీ మారినాయి. దానికి మనం కొత్త చెప్పుకునేది ఏం లేదు. నా భిన్న జీవితమే కొంచెం డిఫరెంట్. ఉద్యోగం చెప్పి ఫస్ట్ చదువుతుంటే ఊర్లో ఉంటే అమ్మ నాన్న అంటే కొంచెం వ్యవసాయ పనులు ఎక్కువ, కొంచెం వ్యవసాయంతో టచ్ ఉండే. తర్వాత అటు నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి నౌకరీ, ఉద్యోగం, దాని తర్వాత పాటలు రాసుడు, సమాజం బాగుండాలనే ఒక ఆకాంక్ష, అందరికి ఉన్నట్టు ఆవేశం. ఇన్ఫాక్ట్ కానీ మీ పాటలో జ్ఞాపకాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. జ్ఞాపకాలకు పెద్దపీట ఏ కవికి ఎవరికైనా బాల్యంలో ఏవైతే ఉంటాయో ముద్ర అవి కడ వరకు పట్టుకొస్తాయి. అవి ఎక్కువ ఇప్పటికి కూడా ఏది రాయాలన్నా అవి రమణీయంగా ఉంటాయి. మిగతా అన్ని కృతజ్ఞంగా అల్లుకున్నట్టాయి. సో బాల్యంలో మీకు బాగా గుర్తుండిపోయిన పాట ఏది వెంకన్న గారు? తెరవా ఇది వారాకే వారిని గోలాసే తిరుగానే రావో తెరవా అంటే ద్రౌపదిని దాసిక వృత్తిలోకి విరాట్ రాజు కొన్నప్పుడు ధర్మరాజు పాడుతున్న పాట. ఇది చాలా ఇష్టమైన పాట. మా నాయన వాడేది, మా మామ వాడుతుంది. నృపభా మాలాచే పనులు గోనాం. ఇది నాకు ఏదో విషాదంలో నీవు బాగా బతికినావు కదా, ఇది ఆఖరికి నీవు పని చేస్తున్నాని మా ఫాదర్ విషాదంలో పాడుతుంది. ఇది ఎక్కువ యాదికి వచ్చాను నాకు. ఇప్పుడు ప్రపంచం చూస్తే మీకు బహుశా గుండె ఎక్కడో తరుక్కుపోతూ ఉండొచ్చు. పరిస్థితి పోయింది, నాశనం అయిపోయింది. మనం అందుకని మీ సాహిత్యంలో కూడా అప్పుడు పోరాటం కనిపించేది, ఇప్పుడు బాగా తాత్వికత కనిపిస్తుంది అంటారు. నిజమేనా? అంటే ఈ పరిణితి ఈ పరిణితి అంటారా, లేకపోతే మార్పు అంటారా? ఎలా, ఎప్పుడు జరిగింది? నేను మొదటి నుంచి యాక్చువల్ తత్వం కీర్తనలు రాసేది. మొట్టమొదట కీర్తన రాసుకునేది, రాముని మీద తత్వాలు రాసుకునేది. మా ఊర్లో 3వ తరగతి వరకు ఉన్నది, 4వ తరగతి లేదు. చదువు కోసం మా వాళ్ళని చెప్పి పక్క ఊరిలో రఘుపతిపేట వేసిండ్రు. అప్పుడు హాస్టల్, సాంఘిక సంక్షేమ హాస్టల్. అక్కడ వచ్చిన కష్టం నాకు. హాస్టల్ అంటే 40 మంది, రూమ్కి ఒక 40 మంది కుక్కేదల్లా. కీర్తనలు, తత్వాలు, భక్తి, పొలాల చెట్లతో మా ఒక మా చేలో జొన్న కంకిలా బాగా నిండు కాస్తే దాంతో మాట్లాడుకుంటే ఆనందం ఉండేది. అట్లాంటిది హాస్టల్ హాస్టల్ మక్క అది. అప్పుడు కందెనలు దీపం పెట్టి విద్యార్థులు తుడుచుకోవాలి. కందెన తుడిచి ముట్టించి దానికి పెట్టి ఇవన్నీ కంచం అనుకొని నీళ్లు చేతుకోవాలా. తర్వాత ఉద్ధరిస్తున్నట్టు ఆడు పని మంది ఆ హాస్టల్లో వాచ్మెన్ 4 గంటలు కొట్టి వాడు చదవాలని ఎప్పటికీ కూరుకొస్తుండే. రాత్రిపూట దోమలు, నల్లులు అవన్నీ భయంకరం కదా. దోమలు కొంచెం దోమలు గుడ్డిగలు లాంటి ఉండేది, ఈగలు, చిన్న ఈగలు ఉండేది. అది హాస్టల్, అది నరకం నాకు. అక్కడ ఈ అమ్మాయి సమాజం ఎట్లుంది, దాంట్లో పేదరికం, ప్రజల ఒక ఫ్రస్ట్రేషన్లో విద్యార్థుల పాటలు అవి రాయాలని. అప్పుడు వామపక్ష భావాలన్న మా గురువుగారు వెంకరెడ్డి గారు, ఈ సమాజంలో అంతరాలు ఉన్నాయి, ఇక్కడ భూములు అందరికీ లేవు, అందరికి భూమి కావాలా, అందరూ మనసులు బాగుండాలని కొంచెం మార్క్స్ ఎస్ఎఫ్ఐ అట్లా చెప్పినారు. అక్కడ రాసారా మొదటి పాట? అక్కడ రాసిన లక్ష్మమ్మని చూసి రాసారంటారు. మొదటి పాట అది కాదా? లక్ష్మమ్మని తర్వాత లక్ష్మమ్మ నాకు భావకంటే నాకు మొదటి నుంచి దూరు రామరెడ్డి, కృష్ణశాస్త్రి వీళ్ళంతా కవి చదువుతుంటే ఇష్టం. చదివిన తర్వాత పువ్వుకి అందాల పోటీలో పెట్టినప్పుడు ఈ అందం అంటే స్టైల్ ఉండాలి, ఇట్లుంటారు. అది కాదు అసలు, శ్రమతో పనితో అందం ఎట్లుండొచ్చు. ఊళ్ళో ఒక పాప ఉండే, ఆ పాప పేరు అవసరం మంచి పని చెప్పి పాలు కూడా ఎండకపోతున్నాయి. ఎక్కువ అంతెండలు తిరిగినా ఒకసారి అల్ట్రా వైలెట్ కిరణాలు ఏం లేదు, మంచిగా ముఖం నవ్వుతుండే. పండ్లు ఏం పెట్టి మామూలు బొగ్గు పెడుతుంది, అప్పుడు తెల్ల పండ్లు. డెంటిస్టులు ఇప్పుడు నీ పండ్లు వారం పోయి 6 నెలలకు ఒకసారి గీక్కోవాలి, కడుకోవాలి పండ్లు. ఇప్పటికీ ఆ పాప అట్టుండే. అవి ఏం లేవు, ఆ పాపను చూస్తే మంచిగా అనిపిస్తుండే. అప్పుడు నాకు ఇది అర్థం, ఆధునికత అసలు ఇదేం కథ. నోరు కూర్చుంటే ఇప్పుడు ఎన్నిసార్లు బ్రష్ చేస్తే పక్కన కూర్చుంటే కంపవాసం వచ్చే పరిస్థితి ఉన్నాయి. అవి నోరు కూడా ప్రశాంతంగా. మామూలుగా మనుషులు చూస్తే బాగా 2 రోజులు స్నానం చేయకుండా ఏ స్మెల్ రాకపోతే ఒక గాలి పంచభూతాల దగ్గర ఉన్నాడు. అప్పుడు నేను ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయంగా ఆలోచించే జీవితం అనేది శ్రమతో ప్రకృతితో దగ్గర ఉన్న వాళ్ళు చాలా బాగుంటారు, చాలా సుకుమారంగా ఉంటారని చెప్పి అది అందం అంటదని అప్పుడు రాసింది ఆ పాట. ఒక్కసారి ఆ పాట గుర్తు చేసుకోరు ప్లీజ్. కంచెరేగి తీపి బోలే లచ్చువం నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ.
పారయేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమలోన తేట నీరే తొనకినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్ము నీదెంత చక్కని రూపమేవో లచ్చుమమ్మ. సో పాట మీకు సహజంగానే వచ్చేసింది కదా వెంకన్న గారు, అంటే మామూలుగా మీరు సహజంగా అంటే నాయన నేర్చుకునేది ఏమీ లేదు. మా కుటుంబంలో మా అమ్మ వాడేది, మా నాయన వాడేది, మా మామ వాడేది, వాళ్ళ చుట్టాలు మొత్తం పాటలు లచ్చమ్మ నరసమ్మ, మా నాయన నరసింహ, అందరు పాట ఒక్కరొక్కరు. ఇప్పుడు కొంతమంది అందరూ మా నాయనలోగా పోయిన అద్భుతంగా వాళ్ళు వాడదంటే నేను 1% కాదు నేను వాడేది, అది వాళ్ళ మీద ఇచ్చిన వాడితే ఓ పెద్ద కళాకారు గోరటంగా వాళ్ళు వాడదాం. ఇప్పుడు మా లచ్చమ్మ మామూలు పాడతాం, తల్లి గోపుత్రుడనసు సంగీతంలో తగినటనే ఇలా వాళ్ళు కాగా ఉల్లాసమునాసుతాపుత్రులందూరే. పాటకు సంబంధించి మనం ప్రత్యేకంగా పని కట్టుకొని మనం స్వయంభూ కౌలమై గర్భస్థంగా విద్యతో వచ్చింది కాదంతా. మనం తర్వాత మనం చదువుకున్నాక ఎక్కువ ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకొని నేను రాసిన నాకు ఇది వాడు తెలుసు సంస్కృతంగా ఎంత ట్రాస్ అది పాటలంతా పాట అదే నేను అట్లా చెప్పుకోనికి నాకు ఇష్టం ఉండదు. ఎవరు చెప్పేవాళ్ళు కూడా నేను నాకు తెలిసి ఎవరు చెప్పారు నాకు తెలుసు, కానీ ఆ చెప్తే ఒక హిపోక్రసీ అది. వెంకన్న గారు, మీరు మీ పాట ఎంత చొచ్చుకుపోయిందో జనంలోకి, మీరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి కొంచెం దూరం ఉంటున్నారని ఒక అపవాదనండి ఒక అంటారు, నిజమా అది? ఏంటంటే అట్లా అసలు ఏంటంటే ఊకే కళాకారు నేను తెలంగాణ పాటలు మా నాన్న రాసిన ఎవరు రాసినారు. మొట్టమొదటి వీళ్ళు రాయకముందు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ మిగతా పుట్టక ముందు 20 ఏళ్ళ కింద తెలంగాణ పాట రాసిన నేను. రాలాతులా తాళ్ళాడేనేలా నా తెలంగాణ సుడిగాలికి చెదిరిన పక్షుల గూడోలా నా తెలంగాణ. కానీ ధూమ్ధాంలలో అందులో ఇంట్లో ఎక్కువ కనిపించట్లేదు. నేను పాడతాను కానీ వీళ్ళు అనుకున్నట్టు ఇక నీవు పొద్దున్న లేస్తే రావాలంటే నేను అవసరం పోతున్నా. నేను ఒక్కనిగా చాలా మంది వచ్చిన కళాకారులు. తర్వాత నాకున్న పరిస్థితి, నా కుటుంబము, అదేదో స్వార్థం అట్లా ఉండదు నాకేమి. కాకపోతే రచయితగా ఉండాలి, కవిగా ఉండాలి తప్ప రచయిత, కమిటీ నాయకుడు, ధూమ్ధాం సభ్యుడు దీంట్లో మొత్తం జేఎస్సీలు ఇవన్నీ నాకు ఎప్పుడు నేను కమిటీలో ఉన్నది లేదు. ఎప్పుడో తెలుగు కర్మోదయం పెడితే 34 సమావేశాలు పెడితే 4 సమావేశాలు పెడితే బందర్లో ఒకసారి పాట గురించి మాట్లాడినా, ఒకసారి నిద్రపోయినా, ఒకసారి సినిమా పాట ఎందుకు రాసిన పంచాయతీ పెట్టుకుంటే సమాధానం చెప్పడానికి తెల్లారిపోయింది. అంటే మీరు సినిమా పాట రాయడం తప్పడుతుంటారా? అప్పుడు అన్నారు, ఇప్పుడు ఎవరంటారు, ఇప్పుడు అన్నకి బందర్ రాయబట్టి పడతారు. అప్పుడు నిజంగా సీరియస్ కమిట్మెంట్ ఉన్నది గద్దరు అంటే వాళ్ళు రాయొద్దని. ఆయన కూడా రాశారు కదా అదే అప్పుడు రాయకుండ్రి. ఇప్పుడు ఆయన రాసిన నన్ను కూడా అంటే అందుకోరకు ఉత్పత్తి పాట ఆ రోజు పెద్ద ఆయన ఒక డైరెక్టర్స్ హీరో అయిండు. కానీ కోపంగా ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని ప్రతిబింబించే కొంచెం ఆగ్రహంతో కూడిన పాటలు మీ కళ్ళ నుంచి రావాలని మొన్న ఒకటి రాశారు కదా, ఇటీవల రాశారు, అది ఇద్దరం విడిపోతే భూమి బద్దలైపోతుంది. ఫస్ట్ తెలంగాణ ఉద్యమం పాట ఇద్దరం చాలా. కానీ మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చి పాడుతున్నారు అందరూ. ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా, ఇండియా పాకిస్తాను లగిన కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు కొద్దిగా వ్యంగ్యం చేసిన మార్చినాడు. రొయ్యలు అమ్ముకోవచ్చని రొయ్యలు అమ్ము పాపం రాగం ఎత్తుకోవచ్చు, రవీంద్ర భారతికి వచ్చి రాయబారం ఆడొచ్చు, నువ్వు పద్యం వాడితే మేము వనుసు మోరు కొట్టొచ్చు, నీ ఇడ్లీ బండి అడ్డ జాగ నీవే నిలుపుకోవచ్చు, కుకటిపల్లి హౌసింగ్ బోర్డుల కుందరంగా ఉండొచ్చు, కానీ సెక్రటేరియట్లా ఆ చక్రం తిప్పితే సాగదంటే నీళ్ళు ఎంత అక్కడ బాధ. నేను ఎప్పుడు తెలంగాణ పరుగు ఆడికి ఓ కోపం పరుగును వచ్చినారు ప్రాంతమంతా వాలిన అట్టగా కొన్ని పాటలు అంటే ప్రజల మీద నాకేందంటే ఉద్యమం పేరుతూ అని వ్యక్తిగతంగా అయిన స్వీయ అనుభూతి, ప్రజల యొక్క దుఃఖం అంతటి ఒకటి, కన్నీళ్ళు ఒకటి, పల్నాడులో, ఉత్తరాంధ్ర, రాయలసీమలో. అందుకే ప్రజలను తిట్టే పాటల్లో ఎక్కడైనా ఓసారి రాస్తే మళ్ళీ రిపీట్ వేసుకున్నాం. తెలంగాణ ఎందుకు కావాలంటే తెలంగాణ ఏదో ఆంధ్ర వీళ్ళు కొట్లాడుకొని కాదు, తెలంగాణ వస్తాయి, వీళ్ళకి కొన్ని ప్రాజెక్టులు వస్తాయి, వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు మంచిగా పోతే ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ పౌరులకు కాలకు వస్తాయి. గందుకు కావాలి తెలంగాణ ఉద్యోగాలు, కొలువులు, కొద్ది ప్రాజెక్టు, బడ్జెట్ న్యాయంగా ఉంటుంది. అన్ని ప్రాంతాలకి అందరూ మంచిగా బతకాలని కోరుకునే ఒక ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రజాస్వామిక డిమాండ్కి నేను వ్యతిరేకం ఉంటా. సో మీ అంటే అపవాదులు మీరు బాగా సినిమా వైపు మళ్ళీపోయారు, కమర్షియల్ అయిపోయారు. ఏం కమర్షియల్ మాటి వాళ్ళు ఆ రేళ మంచి ప్రోగ్రామ్, అది ఉన్న ప్రోగ్రాంలో అది ఒకటి సినిమా పాటలు రాస్తుంది. సంవత్సరానికి 4 కొట్టంగా 10 పాటలు వస్తాయి. అది కూడా ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే పోతా. నా కోసం ఎవడు ఫోన్లు చేస్తారు, ఎవడు పాట రాయాలని పోయి నేను ఇట్లా పోయి పిలిచి రండి మీరు చాలా గొప్పగా ఉంటారు, పుస్తకాలు తీసుకుంటారు, మీతో రాయించాలంటే ఈ లోపల అన్నయ్య పెట్టి ఇంకోటి పాట రాసుకుంటూ చేస్తారు. అవన్నీ రాసని నేను సినిమా వాళ్ళ దగ్గర పోనేవాను. ఇంకా ఇదే కమర్షియల్ అనుకుంటే ఈ ప్రపంచంలో గిట్ట బతికితే కూడా కమర్షియల్ అనుకుంటే హాయిగా నేను అయిపోయాయి. ఈ హాయిగా ఈ ప్రపంచంలో పేదోళ్ళు నేను ఎక్కడనే కొట్టిస్తారండి.
భలే చెప్పారు, అందరికీ ఒక్కసారిగా సమాధానం చెప్పేశారు.